ఛానల్ హేమలత గంగాధర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? కార్స్, బైక్స్ ఉంటాయి కదా, సైకిల్స్. వాటిల్లో అప్పుడప్పుడు టైర్స్లో అయితే గాలి ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనం బయటకైతే వెళ్ళలేము కదా. మన ఇంట్లోనే ఒక ప్రోడక్ట్ ఉండి అది మనకి మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే ప్రెషర్ ఫిల్ చేసుకోవచ్చు అని ఉంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేనైతే మన ఛానల్లో అలాంటి ప్రోడక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దాని అన్బాక్సింగ్ మరియు అది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను చెప్పబోయే ప్రోడక్ట్ ఇదేనండి, టూసా ఎయిర్ పంప్. నేను ఇప్పుడైతే ఈ టూసా ఎయిర్ ఇన్ఫ్లేటర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇది ఏసీడీసీ మోడల్ అనమాట, 2-in-1 ఏసీడీసీ మోడల్ అనమాట. అంటే మన ఇంట్లో వాడుకోవచ్చు, మన కార్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఏమిచ్చాడో చూద్దాం రండి. ఇదైతే మనకి ఇక్కడ చూస్తే మీరైతే 6 months వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశాడు ఫస్ట్. తర్వాత దీనికైతే ఒక టూ కేబుల్స్ అయితే వచ్చాయి. ఇలా చూడండి. ఈ కేబుల్స్ ఏంటంటే ఒకటి ఇంట్లో ప్లగ్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకోటి మన కార్లో పవర్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి ఒక బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూద్దాం దీని క్వాలిటీ ఎలా వచ్చిందో. ఓకే, క్వాలిటీ ఓకేనండి, బాగానే ఉన్నది. జస్ట్ ఇది మనం పెట్టుకోవడానికే కదా, పర్వాలేదు. దీంట్లో పెట్టేసుకొని మన కార్లో అయితే ఎక్కడైనా, ఇంట్లో ఉన్న ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్, బాగానే ఉంది. నెక్స్ట్ చూడండి, ఇలా ఎక్స్ట్రా నాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నాజిల్స్ దేనికంటే మన సైకిల్స్కి, మన వాలీబాల్స్కి, మన బాస్కెట్బాల్స్కి ఎయిర్ ఏమైనా పోయినప్పుడు ఫిల్ చేసుకోవడానికి అనమాట ఈ నాజిల్స్. ఇదైతే మంచిగా ఒక బబుల్ ర్యాప్లో అయితే వచ్చేసింది మనకి. చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉందో. చిన్న సైజులోనే ఉందండి, ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు క్యారీ. పోర్టబుల్ అనమాట. సో ఇక్కడ మీరు ఫ్రంట్ చూసినట్లయితే ఇది ఎల్ఈడి లైట్ అనమాట. ఇది ఇక్కడ మనకి ఎప్పుడైనా నైట్ టైం ఫిల్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్ చేసుకోవాలి, లైటింగ్ డిమ్గా ఉన్నప్పుడు అది మనం ఈ ఎల్ఈడి లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 పిన్ పాయింట్స్ ఇచ్చారు చూసారా, ఒకటి ఏసీడీసీ అనమాట. ఒకటైతే మనం ఇంట్లో ప్లగ్ పాయింట్స్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకోటి కార్లో కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ అయితే దీనికైతే హ్యాండిల్ ఇచ్చారు చూడండి, ఈజీగా మనం ఇట్లా ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి డిజిటల్ డిస్ప్లే ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ప్రెషర్ సెట్ చేసుకున్న తర్వాత ఎంత కావాలో అంత ప్రెషర్ సెట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఆన్ చేసుకుందాము. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేస్తే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మరీ అంత నాయిస్ ఏం చేయట్లేదండి, ఓకే బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఆర్ బటన్ అయితే మనం కంటిన్యూస్ లాంగ్ ప్రెస్ అయితే చేసి చూద్దాం ఇది ఎల్ఈడి లైట్ ఎలా వర్క్ అవుతుందో. చూసారా, ఎల్ఈడి లైట్ అయితే వెలిగింది. మనం నైట్ టైం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మన టైర్ సడన్గా పంక్చర్ అయినా, లేకపోతే లైట్ డిమ్గా ఉన్నా ఈ లైట్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ నాజిల్స్ ప్రొవైడ్ చేశారని చూపించాను కదా, ఈ నాజిల్ అయితే మనకి ఇక్కడ ఈ బాస్కెట్బాల్లో అయితే ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి. నేను ఇప్పుడు ఎలా ఇది పంప్ వర్క్ అవుతుందో మీకైతే లైవ్లో చూపిస్తాను. దీన్ని అయితే మనం ఈ హోల్లో అయితే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రెషర్ అయితే సెట్ చేసుకుందాము. నేనైతే పవర్ బటన్ అయితే ఆన్ చేస్తాను, ఒకసారి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మన వాలీబాల్ అయితే ఎయిర్ అయితే ఫిల్ అయిపోయింది. చూడండి, నేనైతే మొత్తం ఇందులో ఇచ్చినవన్నీ ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా ఉంది కదా, ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మన కార్లో కూడా పెట్టేసుకోవచ్చు, బాగుంది కదా. ఇప్పుడు ఈ ఎయిర్ ఇన్ఫ్లేటర్ని యూస్ చేసుకుని మనం కార్లో ఎయిర్ ఎలా ఫిల్ చేసుకుందామో చూపిస్తారండి.
ఇప్పుడు ఈ కార్ అయితే టైర్ అయితే చూడండి అసలు ఎయిర్ అయితే లేదు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేటర్ పంప్ యూస్ చేసుకొని మనం ఎలా ఎయిర్ ఫిల్ చేసుకుందాం చూపిస్తాం పదండి. ముందుగా మనం కార్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సాకెట్ ఇచ్చారు కదా, ఈ కేబుల్ అయితే దానికైతే ఫిక్స్ చేస్తున్నాము. నెక్స్ట్ అక్కడ పవర్ కార్డ్లో అయితే పెడుతున్నాం. సో ఇది ఇన్ఫ్లేటర్ అయితే ఆన్ అయింది. ఇలా గ్లాస్ విండో అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం ఈ టైర్ నాజిల్కి అయితే ఫిక్స్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ప్రెషర్ అయితే 16 ఉందన్నమాట. ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంది. మేమైతే ప్రెషర్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాము 35కి, ఆ ప్లస్ సింబల్ యూజ్ చేసి. ఇప్పుడైతే ఇలా హోల్డ్ చేసి పట్టుకొని అవసరం లేదండి, అది క్యాప్ క్లోజ్ చేసి పెట్టినా సరే ఉంటుంది. చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా 35 రాగానే ఇదైతే ఆఫ్ అయిపోయింది. ఇలా కంప్లీట్గా ఎయిర్ ఫిల్ అయ్యాక ఇలా క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలి మనం. ఈ ప్రోడక్ట్ అయితే మా హస్బెండ్ ఇంట్లోకి యూజ్ అవుతుందని తీసుకున్నారండి. సో మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని మన ఛానల్లో నేనైతే చూపిస్తున్నాను. ఇలాగా ఈ టైర్ అంతా ఫిల్ అవ్వడానికి మాకైతే 7 to 8 minutes టైం అయితే పట్టింది. చూసారు కదా, మనం ఈ టూసా ఎయిర్ ఇన్ఫ్లేటర్ యూజ్ చేసుకొని మన కార్లో ఎయిర్ ఎంత ఈజీగా అయితే ఫిల్ చేసుకున్నామో. దీని లింక్ అయితే మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. సో నా ఈ షార్ట్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ దెన్ దిస్ ఇస్ హైమలత సైనింగ్ ఆఫ్. బై బాయ్.